కొవ్వేం పెరుగుతుంది. కానీ అట్లా తోడాల్సి వచ్చేది. నీళ్ల బిందులు బావుల దగ్గర నుంచి, చెరువుల దగ్గర నుంచి భుజాన్నో నెత్తినో ఎత్తుకుని, లేకపోతే మగవారైతే కావిడేసుకుని మోసుకు రావాల్సి వచ్చేది. మరి 2 బిందుల నీళ్ళంటే దగ్గర దగ్గర మరి 25 కేజీలు 30 కేజీలు, అన్ని లీటర్లు 30 లీటర్ల బరువును మోసినట్లే కదా. అట్లా 20-30 ట్రిప్పులు మోయాల్సి వచ్చేది. ఎంత శక్తి ఖర్చు అండి. వెనకటి రోజుల్లో బట్టలు మరి బండకేసి ఇట్లా బాది ఉతికేవారు. బండకేసి బట్టలు ఇట్లా ఉతకాలంటే ఎంత శ్రమ. అలాగే పుల్లలు కొట్టాలి. గొడ్డలు తీసుకుని కట్టె పుల్లల్ని బద్దలు చేసి చిన్న సైజులో చేసి పొయ్యిలో పెట్టుకోవాలంటే మరి గొడ్డల పని చేయటానికి దగ్గర దగ్గర 350-400 క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఒక అరగంట గంట సేపు కొట్టామంటే అంత శ్రమ. అలా చేయాల్సి వచ్చేది. అట్లాగే మగవారికైతే గేదెల దగ్గర పాలు పితకటం, పేడకాళ్లు తీయటం, పొలం పనుల్లో పార పని చేయటం, మరి కుప్ప నోర్చటం, మోపులు మొయ్యటం, బరువులు మొయ్యటం, ఇదంతా ఎంత శ్రమ. చెమటలు కారి బనీలు షర్ట్లు తడిచిపోయేవి. అందుకని తడిచిపోతాయని, అస్తమానం తడిచిపోతే తడిచిన బట్టలతో ఉండటం మంచిది కాదని, గాలి ఆడక సమస్యలు వస్తుంటాయని వెనకటి రోజుల ఆచారం ఏంటంటే అసలు బన్నీ కూడా వేసుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదనుకోండి. పని చేసేటప్పుడు బన్నీ కూడా తీసేసి ఏదో గోచొకటి పెట్టుకుని నెత్తిన ఒక టవల్ చుట్టుకుని ఒట్టి ఒంటితో పనిచేసేవారు. వచ్చిన చెమట అంతా ఆరిపోయేది. అంతే. అంత 2-2.5 లీటర్ల చెమట ఒక్క రోజుకి కారేది వాళ్ళకి సుమారుగా. అలాంటి పనులు మగవారు చేసేవారు. ఇంట్లో ఆడవారికైతే ఈతాకులు చీపుర్లు ఉండేవి. చిన్న మూరుడంత ఉంటాయి అన్నమాట. అలికిన నేల దొడ్డి పెద్దది. ఇక గొంతుగ్గా కూర్చుని బాగా ఇసిరితే గాని రెక్కతో పాచి వచ్చేది కాదు. ఎందుకంటే చిన్న చీపురుతో పాచి తీయాలంటే రెక్క బాగా ఆ చివరి నుంచి చివరి వరకు బాగా జాడించి తొడవాల్సి వచ్చేది. అలాంటి పని ఎంత ఖర్చు అవుతుందండి. అలా పాచి తీస్తే రెక్కలు చెమటల కారి తడిచిపోతాయి. అంత శ్రమ ఉంటుంది. మరి అట్లాగే కవ్వం వేయటం తెలుసు కదా. వెనకటి రోజుల్లో పాడెక్కువ ఉండేది కాబట్టి పెద్ద కవ్వం ఉండేది. పెద్ద శబ్దం వచ్చేది మజ్జిగ చేస్తూ ఉంటే. అరగంట సేపు అట్లా చిలికితే గాని వెన్న పడేది కాదు. ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి అట్లా చేస్తే. మరి అంత శ్రమ. మరి వెనకటి రోజుల్లో కట్టె పుల్లల పొయ్యిలు, వంట చేయాలంటే ఊదటం ఎంత శ్రమ అండి. అంట్లు కడుక్కోవాలి. ఇల్లు ఎక్కడో వంటగది ఎక్కడ ఉండేది, దొడ్డు ఎక్కడో ఉండేది. కాస్త బయటకు పట్టుకెళ్ళి ఆరు బయట అంట్లు కడుక్కోవాలి, కూర్చోవాలి, లెగాలి. ఇట్లా చూడండి, ఏ పని చేయాలన్నా సరే, ఏదన్నా సరుకులు కొనుక్కోవడానికి వెళ్ళాలంటే ఎక్కడో కొట్టు ఉండేది. ఎక్కడో దూర ప్రాంతాలు వెళ్ళి తెచ్చుకోవాలి. నడిచి వెళ్ళటమే. బడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళటమే. ఏ పని చేయాలన్నా మాన్యువల్. ఫోన్లు కూడా లేని రోజులు కదండి. ఒక 70-80 సంవత్సరాల క్రితం ఏదో సిటీల్లో ఫోన్లు తప్ప పల్లెటూళ్ళలో ఫోన్ ఉండేదండి ఎక్కడన్నా. మరి సమాచారం ఏదైనా చెప్పి రావాలంటే 5-10 మైళ్ళు నడిచి వెళ్ళి చెప్పాల్సి వచ్చేది. చిన్న కబురు చెప్పడానికి కూడా ఏదైనా ఇచ్చి రావాలని అట్లా వెళ్లాల్సి వచ్చేది. మరి బస్సులు లేవు, సైకిళ్ళు కూడా లేవు. అసలు వెనకటి రోజుల్లో 60-70 సంవత్సరాల క్రితం అండి, ఎవరికన్నా వివాహం అయినప్పుడు అత్తగారు గనక సైకిల్ పెడితే ఈ రోజుల్లో విమానం పెట్టినంత గొప్ప అనమాట. ఆ రోజుల్లో అబ్బా వాడికి సైకిల్ పెట్టి అత్తగారు వచ్చారా అనేవారు అనమాట. ఆ రోజుల్లో 4 మేకలు ఇచ్చిన 4 ఆవుల్ని ఇస్తే అబ్బా భలే ఉన్నోళ్ళు దొరికారా అనుకునేవాళ్ళు. మరి అలాంటి కష్టమైన రోజులు. అందుకనే ప్రతి మనిషి లేచిన దగ్గర నుంచి ఆడవారితో సహా, మగవారితో సహా, పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ రెక్కలాడితేనే డొక్కలాడాయి. అందుకని ఈ సామెత వచ్చింది, రెక్కాడితేనే డొక్కాడుతుందని. వాళ్ళకి ఏ రోజు రెక్కలాడవో ఆ రోజుకి భోజనం ఉండదు. మళ్ళీ అంత కష్టపడి పని చేసేవారు కాబట్టి ఏ రోజు తిన్న ఆహారం ఆ రోజు కొవ్వుగా మారటానికి మిగలకుండా ఖర్చు అయిపోయేది. ఏ రోజు అకౌంట్ ఆ రోజు సెటిల్ అయిపోయేది. అందుకని సన్నగా ఉండేవారు. మరి అలాంటి వ్యాయామం బాగా ఉండబట్టే బొజ్జలు రావటం అనేది లేదు. వ్యాయామం వల్ల ఎంత లాభం వచ్చి అస్సలు బొజ్జు ఉండదు అట్లా చేసేవారికి. 8-10 సంతానాన్ని
మరి కన్నప్పటికీ ఆడవారు ఎట్లా ఉండేవారు? పొత్తి కడుపు జారేదా? డెలివరీలు ఎన్నైనా సరే ఫ్రీగా 5 నుంచి 10 నిమిషాల్లో డెలివరీ అయిపోయేది వాళ్ళకి. మెడ నొప్పులు ఉన్నాయండి, నడువు నొప్పులు ఉన్నాయా, లోవర్ బ్యాక్ పెయిన్లు, డిస్క్ ప్రాబ్లమ్స్ వెనకటి రోజుల్లో ఉన్నాయా? అసలు వ్యాయామం చేస్తే సమస్యలు. అసలు రక్తంలో చక్కెర వ్యాధి పెరుగుతుందా? చక్కెర అనేది పెరగటం అవకాశం ఉంటుందా శ్రమ చేసే వాళ్ళకి ఈ రోజుల్లో? ఆ రోజుల నుంచి కూడా షుగర్ వ్యాధి ఎందుకు తక్కువ అంటే వ్యాయామం ఉంది కాబట్టి. ఇట్లా ఆడవారి దగ్గర నుంచి మగవారి వరకు అందరూ శారీరక శ్రమ చేయబట్టి వెయిట్ పెరగటం అనే సమస్య అసలు లేనే లేదు. ఈ రోజుల్లో మనందరం తినేది కొంచెమే, అసలు వాళ్ళతో పోలిస్తే ఎంత తక్కువ అండి. ఇప్పుడు పల్లెల్లో కష్టపడి పనిచేసుకునే వారిని మీరు తీసుకుంటే బాగా భోజనం చేయగలిగే వారు వెనకటి వారు ఇప్పటికీ ఉంటారు కదా. కంచం దగ్గర కూర్చుంటే 3 లేదా 4 గ్లాసులు బియ్యం అన్నం ఒక్క ట్రిప్పుకి లాగించేస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు మజ్జిగన్నంలో తిన్నంత అన్నాన్ని మనం కూరల్లోనూ ముందు మధ్యలో తర్వాత కలుపుకునే అన్నం కూడా ఉండదన్నమాట. ఒక్క మజ్జిగన్నంలోనే ఇంత అన్నం తినేస్తారు. ఇక ముందు కూరల్లోనూ పచ్చళ్ళలోనూ 2 సార్లు అంత తినేస్తారు. అంటే ఒక్క ట్రిప్పుకి 1/2 కేజీ బియ్యం అన్నం తినేవారు ఇప్పటికీ ఉన్నారు. అంత తిన్నా సన్నగా ఎందుకుంటారంటే అంత పని చేస్తారు కాబట్టి. పని చేయాలంటే తిండి బాగా తినాలి. బాగా పని చేసేవారికి ఆకలి ఎక్కువ ఉంటుంది. ఆకలి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అంత ఎక్కువ పని చేస్తున్నారు కాబట్టి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. ఎక్కువ శక్తి మళ్ళీ తిరిగి అందించాలి అంటే ఎక్కువ ఆహారం కావాలి. ఎక్కువ ఆహారం కావాలంటే ఎక్కువ ఆకలి వేయాలి. అందుకని కష్టపడి పని చేసుకునే వారికి పనికి తగ్గట్లుగా ఆకలి ఉంటుంది. వారి ఆకలితో పోలిస్తే ఈ రోజుల్లో మన ఆకలి ఒక వంతు ఉన్నట్లే. ఈ రోజుల్లో నాగరికత బాగా పెరిగింది, సౌకర్యాలు అన్ని చోట్ల వచ్చేస్తాయి. ఇక పల్లెటూళ్ళలో కూడా సౌకర్యాలు ఉన్నాయి.